అర్జున్ గారిని యాక్షన్ కింగ్ అంటారు గానీ, ఆయనలో ఎమోషన్స్ అంతే స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఆ ఎమోషన్ డ్రైవ్ ఏంటో 'సీతాపైనంతో' చూడబోతున్నాం. ఒక ప్లెజెంట్ రైడ్ కనిపిస్తుంది. అందులో సాలిడ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. మంచి సాంగ్స్ కనిపిస్తున్నాయి. ఫుల్ ఒక ఫ్యామిలీ ప్యాకేజ్ కనిపిస్తుంది. సో, తన డాటర్‌ని మెయిన్ లీడ్‌గా పెట్టి చేస్తున్నారు. సో, బాధ్యత మరింత పెరిగిందేమో అనుకుంటున్నాను. హాయ్ అండి. నమస్తే అర్జున్ గారు, అనూప్ రూబెన్స్ గారు, ఐశ్వర్య గారు, నిరంజన్ గారు. సార్ సాఫ్ట్ టైటిల్ 'సీతాపైనం' ఒక సాఫ్ట్ టైటిల్. పైన మీకున్న ట్యాగ్‌లైన్ 'యాక్షన్ కింగ్'. సో, అక్కడే మాకు కాంట్రాస్ట్ కనిపించింది సార్. ఏంటి ఈ కథ చెప్పాలనే జీల్ ఏంటి సార్? ఈ కథ ఆడియన్స్‌కి చెప్పాలి. చాలా ముందు చాలా 13 ఇయర్స్ ముందు అనుకున్న లైన్ ఇది. నాకు ఉండే ఇది ఇమేజ్ యాక్షన్ కింగ్ అని చెప్తారు, ఫైట్ సీట్స్ అంతా. బట్ నా మైండ్లో రన్ అయ్యేదంతా కొంచెం సాఫ్ట్ అయిన విషయాలు, కొంచెం యూనో ఫిలాసఫికల్గా కూడా కొన్ని విషయం అలాంటిది చేయాలని నాకు ఎప్పుడూ మైండ్లో ఉంటుంది. బట్ ఉండే ఇమేజ్కి నేను కొన్ని టైంలో చేయలేకపోతాను. బట్ ఇది నా డాటర్తో సినిమా చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి తర్వాత అందరికీ చెప్పడం జరిగింది. దే ఆల్ లైక్డ్ ఇట్. సో అలాగని విత్ సాఫ్ట్ పిక్చర్ టోటల్గా అలా చేయకుండా ఒక కమర్షియల్ సినిమాకి ఏమేమి కావాలో అవన్నీ సినిమాలు ఉంటాయి. కామెడీ ఉంటుంది, బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి, పెపీ సాంగ్స్, అండ్ యాక్షన్ ఉంటుంది. యాక్షన్ 4 ఫైట్స్ ఉంటాయి ఈ సినిమాలో మనకి. అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, మంచి మంచి యాక్టర్స్. ప్రకాష్ రాజ్, సత్యరాజ్ అండ్ కోయి సరళ గారు. అండ్ నేను ఒక క్యామియో చేశాను, ధృవ చేశాడు, ఒక మంచి ఎమోషనల్ క్యామియో చేశాడు. సో అదంతా ఒక్కొక్క హైలైట్ అవుతుంది ఇదంతా. సో ఒక మంచి సినిమాకి ఏమేమి కావాలో అన్నీ చేసాము. ఎగ్జాక్ట్లీ. అంటే మాకు ఒక సెలబ్రేషన్ మూమెంట్ కనిపించింది సార్. మాకు టీజర్లో చూసినంత వరకు ఒక డైనింగ్ టేబుల్ మీద ఒక 15-20 మెంబర్స్ కూర్చుంటే సంక్రాంతికి అలాంటి మూమెంట్స్ చూస్తుంటాం ఇళ్ళ దగ్గర. యాక్చువల్గా సంక్రాంతి చేసింటే బాగుండేది రిలీజ్. సో ఈ సంక్రాంతి మాత్రం చాలా బాగా ఓపెన్ అయింది సార్ తెలుగు ఇండస్ట్రీలో. ఆ స్ట్రైక్ సీతాపైనం వరకు కొనసాగిద్ది అనిపిస్తుంది అన్న సక్సెస్ స్ట్రైక్. సో ఈ ఎమోషన్ ఏంటి సార్? అంటే లవ్ అండ్ గ్రాటిట్యూడ్ అన్నారు కదా. అదండి, ఇది ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ అండి. ఫీల్ గుడ్ ఫిల్మ్ చూస్తే ఒక మంచి ఫీల్ నుంచి బయటికి రావచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒక ఫ్యామిలీ ఎవరైనా సరే, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకైనా వెళ్ళొచ్చు. అండ్ ఎక్కడ కొంచెం కూడా ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్లో అలా సినిమాలో ఉండదు. ఈ బ్లడ్ విడ్ అంతా మన వాళ్ళు చూసి వాళ్ళకు కూడా ఒక చిన్న చేంజ్ ఉంటుంది. మా సినిమా ఒక పాజిటివిటీ ఉంటుంది, ఒక వాల్యూస్ ఉంటాయి. మన కల్చర్, మనకు ఒక ఇండియన్ కల్చర్ ఉంది కదా, మనకు వాల్యూస్ ఉంటుంది. సో ఫ్యామిలీస్, ఇది ఫాదర్ మదర్ అంటే ఏంటి, తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఏంటి, సో ఇలాగా చాలా వాల్యూస్ ఈ సినిమాలో ఉంటుందండి. అది డాక్యుమెంటరీ లాగా మనం చెప్పకుండా ఒక కమర్షియల్ వేలో ఒక డిఫరెంట్గా చెప్పాలని చేసిన ప్రయత్నం అండి సీతాపైనం. ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా రీచ్ అయింది అనిపిస్తుంది సార్. టీజర్ కానీ సాంగ్స్ కానీ చూస్తుంటే ఐశ్వర్య గారు చాలా టీజ్ చేస్తున్నారు హీరోని. చాలా డామినేటింగ్గా ఉన్నారు. సో ఏంటి సార్, తనని చూసి రాసుకున్నారా ఈ క్యారెక్టర్? అలాగే ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు సినిమా డాక్టర్ కోసం చేయాలనేది అంతే. అక్కడ స్టార్టింగ్ మాత్రం పాయింట్ ఉంటుంది, ఆ తర్వాత డాక్టర్ ఎవరు కనపడరు. కథకి ఏం కావాలో అంతే. ఓకే, కథకి ఏం కావాలో కథకు మాత్రం మనం న్యాయం చేయాలి. కంటెంట్ ఈజ్ ద కింగ్ అని అందరికీ తెలుసు. కంటెంట్ అనేది ఉంటే ఎవరైనా సరే. సార్ మాకు మీరు ఎంత యాక్షన్ చేసినా, మాకు మాపల్లెల్లో గోపాలుడు చూసారా, లేకపోతే జెంటిల్మెన్ కానీ ఒకే ఒక్కళ్ళు ఎమోషన్ సీన్స్లో అవి మాకు టేక్అవే పాయింట్స్ సార్. మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎమోషన్ సీన్స్కి వచ్చేసరికి మీరు పీక్స్ తీసుకెళ్తారు ఆ సీన్ని. మీ నుంచి ఈ సినిమా రావటం అనేది గుడ్ థింగ్ సార్. మేము అంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, వీడి కాస్త అమ్మాయిల్ని పువ్వుల్ని చూపించండి రా, వీడి యాక్షన్లో పడిపోయాడు అని ఒక డైలాగ్ ఉంటుంది. అలాగా ఒక సాఫ్ట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా సాలిడ్గా ప్లాట్ అయినట్టు అనిపిస్తున్నాయి.
సాంగ్స్ కానీ మీ సాంగ్స్ చూసాము, ముందుంది సినిమా అసలు సినిమా ముందుంది. సార్ ఇట్స్ లైక్ థ్రెటనింగ్ టు ఆల్ ద బాయ్స్ మేడం. జస్ట్ ఫన్ టేక్ అంతే. ఇట్స్ లైక్ అ ఫన్ టేక్ ఆన్ ద రియాలిటీ. అవును. ఓకే, మీకు అది కరెక్ట్ అనిపిస్తుందా? అంటే ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లాగా అనిపిస్తుంది. సో ఇట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. సో ఏంటండి, ఇంట్లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు కదా, అవునవును, హస్బెండ్ అండ్ వైఫ్, లేకపోతే కొత్తగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఫన్ గా ఇంట్లో మాట్లాడుకుంటారు కదా, అలా ఉంటుంది అంతే. అలా ఇది చాలా సీరియస్ గా ఎవరు తీసుకోక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ. మీరు అంటే మీరు చూస్తూ పెరిగారు అర్జున్ గారిని, అంటే మీకంటే క్లోజ్ ఎవరు ఉండరు కదా, కానీ వన్స్ సెట్కి వచ్చిన తర్వాత మీకు ఆ డిఫరెన్స్ తెలిసిందా? చాలా క్లియర్ గా తెలిసింది. చాలా క్లియర్గా చాలా క్లియర్ గా తెలిసింది. ఏంటి, మీకేం రిజర్వేషన్స్ ఇవ్వలేదా? సారీ, మీకేం రిజర్వేషన్స్ లేవా? రిజర్వేషన్స్ అలాంటి ఏమీ లేవు. ఏం లేవు. జస్ట్ సెట్ అంటే పని 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 అంతే. అంతే. క్యారెక్టర్స్ అప్ప వచ్చి నాన్న వచ్చి డైరెక్ట్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో చాలా రెస్పాన్సిబిలిటీ ఉండింది. సో హీ వాజ్ ఆల్వేస్ బిజీ విత్ వర్క్ అండ్ నేను నాకు తెలుగు కొత్త లాంగ్వేజ్, సో ఐ వాజ్ ఫోకసింగ్ ఆన్ దట్. అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడగకూడదు, ఎందుకంటే మీ ఇంట్లోనే ఉంది కదా. కానీ ఏ పాయింట్లో అనిపించింది, ఏ ఏజ్లో అనిపించింది నేను స్క్రీన్ మీద కనిపించాలి అని? ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఎక్కడ? నాకు వచ్చి ఒక 9th స్టాండర్డ్ నుంచి ఆఫర్స్ వచ్చింది యాక్చువల్గా. అండ్ అప్పుడు ఆబ్వియస్లీ నేను చాలా చిన్న పిల్ల. సో ఆఫ్టర్ ఐ గ్రూ అప్ ఇంకొక ఆఫర్ వచ్చిన తర్వాత ఐ థాట్ అబౌట్ ఇట్, చేయాలా చేయకూడదా అని. దెన్ ఐ వెంట్ టు అ వర్క్ షాప్. అప్పుడు తెలిసింది ఓకే ఇదే మనకి లైక్ ఐ బిలాంగ్ హియర్ అని అనిపించింది. అండ్ బ్లడ్లో ఉంది చిన్నప్పటి నుంచి. ఆబ్వియస్లీ చాలా సినిమాస్ చూసి పెరిగాము. అండ్ అప్ప ఒక యాక్టర్, మా అమ్మ యాక్ట్రెస్, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. నేను 3rd జనరేషన్ యాక్టర్. సో మై గ్రాండ్ ఫాదర్, బోత్ మై గ్రాండ్ ఫాదర్స్, నాన్నగారు అప్ప వచ్చి హీ యూస్ టు బి అ విలన్. అమ్మ అప్ప వచ్చి హీ వాజ్ అ మెయిన్ లీడ్. మీరు రాజేష్ రాకపోతేనే గారు. అడగాల్సిన క్వశ్చన్ వస్తే అడగకూడదు. అవును. సో సార్ అంటే కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేయటం వేరు సార్, అదేదో వారసత్వంగా తీసుకొస్తాం. బట్ డాటర్స్ దగ్గరికి వచ్చేసరికల్లా చాలామంది ఆలోచిస్తారు, అంటే ఈ ఫీల్డ్ అన్సర్టనిటీ ఉంటుంది, అంటే లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది, మనకి అప్రిషియేషన్స్తో పాటు ఎంతో కొంత క్రిటిసిజమ్స్ కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఆలోచించారా మీరు ఐశ్వర్య గారిని లాంచ్ చేస్తున్నప్పుడు? అదే సార్, బయట అలాగే అనుకుంటారు జనం. నేను అలాగే అనుకుంటే వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీలో 46th ఇయర్ ఇప్పుడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది నాకు బాగా తెలుసు. తర్వాత మంచి చెడ్డ అనేది అన్ని చోట్ల ఉంది, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఉండదు. ఎక్కడికి వెళ్ళినా మంచిది ఉందండి. మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళండి, మంచిది ఉంది అక్కడ, చెడ్డదు అలాంటి క్యారెక్టర్స్ కూడా ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళండి, ఎనీ వాక్ ఆఫ్ లైఫ్, అన్ని చోట్ల కూడా మంచి చెడ్డ ఉంటుంది. మనం ఎలా ఉంటామో అలా ఉంటుంది ప్రపంచం, ఏ ఒక విజన్లో మనం చూస్తాము. సో నాకు తెలుసు ఎలా చూస్తే ఎలా ఉంటుందని ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో. సో ఇది మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, అందరూ చెప్తారు కదా ఇది సినిమా ఇండస్ట్రీ మా ఫ్యామిలీ అలా అన్నప్పుడు ఫ్యామిలీ ఉండలో తీసుకురావడానికి ఎందుకు భయపడాలి? మనం కరెక్ట్గా ఉంటే ఏది ఎక్కడ ప్రాబ్లం ఉండదండి. సార్ చాలా తక్కువ మంది ఉంటారు సార్ యాజ్ ఎ డైరెక్టర్గా సక్సెస్ కొడుకునే తీసుకురావాలి, అమ్మాయిని తీసుకురాకూడదు అనేదంతా కొంచెం బయాస్గా ఉంటుంది నాకు. ఒక జనరేషన్ బ్యాక్ వెళ్తే మనకి కృష్ణ గారికి ఇదే ప్రాబ్లం వచ్చింది. కృష్ణ గారి అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ నుంచే అపోజ్ వచ్చేసి పాపం ఆయన ఆపేశారు. లేకపోతే మహేష్ బాబు గారి కంటే మంజులా గారు ఇంట్రడ్యూస్ అవ్వాలి. ఓకే. సో కానీ ఇప్పుడు మీ అంటే ఆలోచన మారుతుంది, అన్నీ మారుతున్నాయి. మీరు రావాలనుకుంటే ఏ ఫీల్డ్లోకైనా రావచ్చు, అది సినిమా ఫీల్డ్ అయినప్పుడు మనం నో చెప్పకూడదు కదా. ఎనీ ఫీల్డ్కి మనం ఓకే చెప్పినప్పుడు అదే. సో మీకు ఎలా అనిపించింది సార్? అంటే బిడ్డలకండి ఎప్పుడు వి షుడ్ పుష్, ఇదే చెయ్యి అని చెప్తే చాలా తప్పు అయిపోతుంది. వాళ్ళలో ఏదో ఒకటి ఉంటుంది. కొంతమందికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఒక వేరే ఏదో చేయాలని ఉంటుంది. మనం లేదు నేను ఇంజనీర్, నువ్వు ఇంజనీర్ అవ్వాలి, నేను టీచర్, నువ్వు టీచరే అవ్వాలి అంటే వాడేదో ఒక మంచి
యూనో స్పోర్ట్స్లో ఫుట్బాలర్ లేకపోతే క్రికెట్ హీరో అవ్వాలని అనుకుని ఉంటాడు పాపం. ఆ స్కిల్ ఉంటుంది. మనం వేరే చోట్ల ఎక్కడో వాళ్ళని పుష్ చేసేస్తాం. అది కాకుండా మీకేం కావాలి, దానికి మేము హెల్ప్ చేయగలుగుతామా, అది కరెక్ట్ చేయాలి. అది చేస్తే దెన్ దట్ ఈస్ కరెక్ట్గా పేరెంట్ వర్క్ అవుతుంది అప్పుడు. సూపర్బ్. సరే, ఇప్పుడు ఈ కథ అనుకున్న తర్వాత ఇట్స్ ఏ కంప్లీట్ లవ్ స్టోరీ అనుకోవచ్చు సార్. మాకు ఒక లవ్ పోర్షన్ చాలా స్ట్రాంగ్గా లవ్ అనేది ఉంటుంది. లవ్ ఉంటుంది సార్. లవ్ అనేది ఉంటుంది. ఐ మీన్ చాలా షేడ్స్ ఉంటాయండి. చాలా షేడ్స్ ఉంటాయి. లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇది కాకుండా ఇంకా వేరే ఇంకా కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. సార్ మాకు స్టార్ కాస్ట్ విషయానికి వస్తే సత్యరాజ్ గారు, ప్రకాష్ రాజ్ అంటే దే ఆర్ వాళ్ళు ఏంటో, వాళ్ళ స్టామినా ఏంటో తెలుసు. వాళ్ళు స్క్రీన్ మీద కనిపించగానే మనకి ఒక తెలిసిపోతుంది, ఆ వాల్యూ యాడెడ్ అవుతుంది. వాళ్ళు ప్లే చేసిన క్యారెక్టర్స్కి వాళ్ళే అనుకున్నారా, లేకపోతే ఎలా వాళ్ళు ఆన్ బోర్డ్ అయ్యారు? లేదు, వాళ్ళనే అనుకున్నాను. వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అని. తర్వాత వాళ్ళందరూ ఇద్దరికి కథ చెప్పడం జరిగింది. ప్రకాష్ రాజు వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్. అయినా ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చాలి కదా. సో ఫుల్ డీటెయిల్గా చెప్పాను. 2.5 hours ఇద్దరికి ఫుల్ కథ చెప్పాను. వాళ్ళిద్దరికి బాగా నచ్చింది. సో అలాగా జరిగిందండి. సార్, వాట్ ఈస్ మీ మూవీస్లో ఎక్కువగా మేము ఒక పేట్రియాటిజము, యాక్షన్, లేకపోతే సొసైటీలో ఉన్న చాలా అసమానతలు ఉంటాయి. సో అవన్నీ వాటి మీద మీరు ఫైట్ చేసి కథలు చూస్తాం. ఇదేదో ఇన్నర్ స్పేస్లోకి ట్రావెల్ చేసే కథలాగా అనిపిస్తుంది సార్. లేదు సార్, ముందు నుంచి ఎలా ఉంటుందంటే అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ, సివిక్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సివిక్ రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇప్పుడు రోడ్లో వచ్చి ఏదో తినేసి అక్కడ పాడేసి వెళ్ళిపోతాం, అది తప్పు. అది ఓకేనా? సో ఆ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కరెక్ట్గా మనకి ఉండాలి. ఇది చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్కి చెప్పాను. సో ఇక్కడ కూడా మనకి ఈ ఇండస్ట్రీలో, ఈ సినిమాలో మనం ఏం చెప్పినా బయటికి వెళ్ళి ఫాస్ట్గా పోయి చేరుతుంది జనానికి. సో అలా ఉన్నప్పుడు, అలాంటి ఒక మీడియాలో మనం ఉన్నప్పుడు మంచిది చెప్పి మన రెస్పాన్సిబిలిటీ ఏముందో అది కూడా మనం చెప్పగలుగుతాం ఇక్కడ. సో దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు డూ, అంతే సార్. సో అనూప్ గారు, సో మెలోడీస్లో ఈయన ఒక చిన్న సైజ్ మణిశర్మ గారు అనే ఒక ట్రాక్ ఉంది సార్ ఈయనకి. పెద్ద సైజ్ అంటే నేను వర్క్ చాలా ఇళయరాజా గారితో చూశాను. తర్వాత విద్యాసాగర్ గారు. ఓకే. సో వీళ్ళంతా టాప్ లెవెల్ మెలోడీస్ చేసే ఒక మ్యూజిషియన్స్. సో ఈయన ఎక్కడ తగ్గలేదు. హీఈస్ వెరీ గుడ్ ఇన్ హిస్ జాబ్. హీ నోస్ ద జాబ్. సార్ ఒక చిన్న గ్యాప్ వచ్చిందా, తీసుకున్నారా? గ్యాప్ వచ్చింది, తీసుకోలేదు. కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ అవ్వాల్సింది. సో వాటి కొరకు వెయిట్ చేసిన, అన్ఫార్చునేట్ అవ్వలేదు. సో ఈ 2-3 years గ్యాప్ వచ్చింది యాక్చువల్లీ. అంటే ఒక హై చూసాం, గోపాల ఇలాంటివి చూసాము. అంటే నీలి ఆకాశం లాంటి ఒక ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్స్ చూసాం మీ నుంచి. సీతాపైనంలో మాత్రం మీకు ఒక అన్ని రకాల సాంగ్స్ కుదిరినట్టు అనిపిస్తున్నాయి. ఈ ఫిలింలో అంటే అట్లీస్ట్ ఒక 5 different సిచ్యువేషన్స్ ఉన్నాయి. 5 సాంగ్ ఉంటే 5 సాంగ్ కూడా డిఫరెంట్ జానర్గా ఉంటుంది. ఎస్. ఎలాంటి డిస్కషన్స్ జరిగాయి సార్? చాలా లవ్లీ అంటే ట్రావెల్ అయితే నాది సార్తో. బికాజ్ సార్కి వాల్యూ తెలుసు, టెక్నీషియన్స్ వాల్యూ తెలుసు, అండ్ ఎస్పెషలీ ఈజ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ మ్యూజిక్. సో నాకు చాలా మా జర్నీ చాలా మంచిగా అయింది. అండ్ సార్తోని అడ్వాంటేజ్ ఏంటంటే జడ్జ్మెంట్ చాలా ఫాస్ట్ ఉంటుంది. హీ నోస్ వాట్ హీ వాంట్స్ అనే దీంట్లో లైక్ ఎక్కువ ఇదా అని ఉంటుంది కదా, లైక్ ఆప్షన్స్ వేరియస్. నేనే ఇంకా ఒక ఆప్షన్ ఏదైనా చేద్దామంటే వద్దు అది అని పక్కన పెట్టేసి మళ్ళీ లైక్ సో దట్స్ వాట్. అండ్ ఈ సాంగ్స్కి రాసిన లిరిసిస్ట్ కూడా చాలా బాగా రాశారు. బోస్ గారు పాటలు రాశారు, 2 పాటలు, అండ్ కాజల శ్యామ్ గారు రాశారు. యా, సో లిరిక్స్ కూడా చాలా హెల్ప్ అయినాయి. అండ్ మీరు చూసిన పిల్ల సాంగ్,
రీసెంట్లీ బసవన్న సాంగ్ రిలీజ్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది బోత్ లాంగ్వేజెస్లో, తెలుగు అండ్ కన్నడ. సో థ్యాంక్స్ టు ఆడియన్స్ అండ్ లిరిసిస్ట్ అండ్ మై డైరెక్టర్. అండ్ వీటికన్నిటికీ కారణం ఏదైనా మేము ఎంత చేసినా కూడా దాన్ని రిప్రజెంట్ చేసేది వీళ్ళిద్దరు యాక్చువల్లీ. సో అసలు సినిమాలో ఫాలో అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ అసలు సినిమాలో అందరు కూడా ఆయుష్ చాలా బాగా చేశారు, చాలా చాలా గ్లామరస్ గా ఉన్నారండి. ఎగ్జాక్ట్లీ లుకింగ్ వెరీ ప్రెటీ. థ్యాంక్ యూ. చాలా బాగున్నారు. అంటే ఒక మాకు సంజయలీల బన్సాలి గారి సెట్స్ చూస్తున్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా, ఆ వైబ్ తీసుకొచ్చారు అర్జున్ గారు. చాలా లావిష్ గా ఉంది మేము చూసినంత వరకు. ఆ సెట్ డిజైన్ నా చెల్లి చేసింది యాక్చువల్లీ, కలర్ కాంబినేషన్ అన్ని. వెరీ 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 గుడ్. మాకు సంజయలీల బన్సాలి గారి అంటే ఒక ఫ్రేమ్ పెడితే ఇది సంజయలీల బన్సాలి గారి ఫిల్మ్ అని చెప్పేయచ్చు. అంత సెలబ్రేషన్ కనిపించింది ఆ సాంగ్ లో. సో మీరు ఫోన్ ఇంకా స్పీకర్ లో పెట్టే మాట్లాడుతున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే సార్ దారుణం కదా, చాలా దారుణం. తను మాత్రం మామూలుగా మాట్లాడేది, మిమ్మల్ని మాత్రం స్పీకర్ ఆన్ చేయమని చెప్పి. అందుకే గొడవ. సిచ్యువేషన్ సెక్యూరిటీ కోసం ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో ఇద్దరు, ఐ మీన్ రెండు. సో మీ క్యారెక్టర్తో ఫాలో అయినప్పుడు ఎలా అనిపించింది అంటే ఈజ్ అ వెరీ హంబుల్ అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ అదే టీజర్లో ఒక విలేజ్ ఫైట్లో మళ్ళీ అక్కడ ఒక హైక్ అనిపించింది. వాట్ ఈజ్ యువర్ జర్నీ నిరంజన్? చాలా బాగుంది ఇది. ఈ సినిమాలు చెప్పాలంటే ఫస్ట్ ఒక సాఫ్ట్ లాగా అనిపిస్తుంది నా క్యారెక్టర్. అండర్ ప్లే చేస్తున్నా. అవునవును, అలాగే ఉండాలి. అది ఒక ట్విస్ట్ తర్వాత హై ఉంటుంది ట్విస్ట్ లో. సో అన్ని వేరియేషన్స్ ఉంది, చాలా లెవెల్స్ ఉంది నా క్యారెక్టర్ కి ఈ సినిమాలో. సో అది ప్లే చేయడానికి అది నా అదృష్టం. ఎందుకంటే సార్ డైరెక్ట్ చేస్తున్నారంటే వేరియేషన్స్ ఉండాలి. సో ఐమ్ రియలీ హ్యాపీ అంతే. సో ఎలా సార్, ఎలా ఆన్ బోర్డ్ అయ్యారు? లేదు, నేను మంచి బికాజ్ ఈ క్యారెక్టర్, ఆయన చేసిన క్యారెక్టరు చాలా ఎలివేషన్ ఉంది, చాలా షేడ్స్ ఉన్నాయి క్యారెక్టర్లో. సో మనకి యంగ్ బాయ్ కావాలి, అట్ ది సేమ్ టైం పర్ఫార్మర్ కావాలి, ఫైట్స్ తెలిసి ఉండాలి, డ్యాన్స్ తెలిసి ఉండాలి. ఎవర్రా అని చూస్తున్నప్పుడు మన ధృవనే చెప్పింది, అరే ఈ కుర్రోడిని ఒకసారి చూడు మామ అన్నాడు. సరే ఏదో ఫోటో పంపించమని చూస్తే తర్వాత మన ఉపేంద్ర గారి అన్న కొడుకుని తెలిసింది. అరే ఇంకేంటి, ఆయన బాగా క్లోజ్ మనకి, ఉపేంద్ర గారు బాగా చాలా సంవత్సరం నుంచి నాకు బాగా క్లోజ్. సరే ఓకే అని తర్వాత ఫోటో చూసి తర్వాత పిలిపించి చూసి ఇమ్మీడియట్గా ఓకే పెద్ద కట్అవుట్ 6'2" ఉన్నాడు. అండ్ ఈజ్ టాలెంటెడ్, ఈజ్ లైక్ ట్రైన్డ్, మంచి డాన్స్, మంచి ఫైట్స్, ఆక్రోబాటిక్స్, జిమ్నాస్టిక్స్ అంతా తెలుసు. అండ్ ఆ తపన ఉంది, బాగా చేయాలని ఒక తపన ఉంది. డైలాగ్స్ ఇచ్చినా మనకి 1 పేజ్ డైలాగ్ ఇచ్చినా దాన్ని కరెక్ట్గా హోంవర్క్ చేసుకొని చేసేంత ఒక ఇది. సో ఐ మీన్ హీస్ డన్ హిస్ జాబ్ వెరీ వెల్ ఇన్ ద మూవీ. మీరు చూస్తే తెలుస్తుంది మీకు. మీరు ఏమైనా కనిపించారా తనలో, అంటే తను చేస్తున్నప్పుడు? అరే స్టార్టింగ్లో అంటే ఎప్పుడో ప్రతి డైరెక్టర్కు అలాగే ఉంటుందండి. ఒకసారి ఓకే వాళ్ళ మైండ్లో డైరెక్టర్కి వస్తుంది కదా ఒక మైండ్, ఒక విజన్, నా హీరో నేను చేస్తే ఇది ఎలా ఉంటుంది, ఇది ఎలా అలా ఉంటుంది కదా. సో అది గ్యారంటీ మీకు కనపడవచ్చు. ఉంటుందండి. ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీకు? ఫైట్స్ లో సార్ ఇప్పుడు అంటే ఫైట్స్ చాలా ఈజీ సార్. మీరు చేస్తున్నప్పుడు మీ టైంలో అబ్బో అంటే అంత రిస్క్. 8th ఫ్లోర్ నుంచి జంప్ చేశాను సార్. ఎగ్జాక్ట్లీ. కింద ఏమి లేదు సార్, ఓన్లీ ఒక వైర్ అంతే, వైర్ కట్ అయితే ఫట్టు కింద. మాకు అనిపిస్తుంది సార్ అంత రిస్క్ అంతా చేశాను. ఇప్పుడు చూస్తే ఎందుకు ఇంత రిస్క్ చేశాను నేను అనిపిస్తుంది నాకు. ఫుల్ ఈ కాల్లో ఒక 4 స్టిచెస్, ఇక్కడ ఒక 4 స్టిచెస్, ఇక్కడంతా ఓపెన్ అయిపోయింది, అంత అలా చేసాం ఫైట్స్ మేము. సో దేవుడు దయ వల్ల అంటే ఆడియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆ షార్ట్ కోసం మీరు అసలు అంటే లైఫ్ తర్వాత ముందు షార్ట్ చేసేద్దామనే ప్రాసెస్లో చేసి ఉంటారు సార్. అవునండి. ఇప్పుడు ఒక్కొక్క షాట్ చేసేటప్పుడు నాన్న, యూనో ఫాదర్, మదర్, బ్రదరు, సిస్టర్ అందరూ కనపడేవారు ఇలా జంప్ చేయడానికి ముందు. ఇంత రిస్క్ ఇది ఏం ఓకే చేసేద్దాం, రైట్ 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 అని జంప్ చేసేది.
సో యాక్షన్ కింగ్ అనే టైటిల్ అందుకే నాకు ఫైటర్స్ని చూస్తే చాలా వాళ్ళని అంటే నాకు చాలా ఇష్టం. బికాస్ చాలా రిస్క్ చేసి చేస్తారు. నేను అది చేశాను కాబట్టి నాకు ఆ పెయిన్ తెలుస్తుంది. ఇప్పుడు ఫైట్స్ చాలా ఈజీ అయిపోయింది సార్. ఆ. ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు ఏం లేదండి, ఒక్కసారి అలా టర్న్ చేస్తేనే నలుగురు పడిపోతుంటారు. అలాగంతా ఉంది. ఈ సినిమాలో అలా ఉండదు. ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ గానే చేశాను Realistic గానే. ఫైట్స్. ఎందుకంటే ఫైట్స్ విషయంలో మీకంటే ఒక టేస్ట్ ఉంటుంది కదా సార్, అంటే ఎలా దాన్ని కంపోజ్ చేయాలి ఏంటి అనేది. సార్ ధ్రువ సర్జా క్యారెక్టర్ ఏంటి సార్? ఇట్స్ మనకి ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఉంటుందా లేదా కథని ముందుకు తీసుకెళ్లే విధంగా? లేదండి, కథలో ఒక ఇంపార్టెంట్ క్యామియో వస్తుంది. ఎందుకంటే ఊరికే ఎందుకురా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేలా కాకుండా దాంట్లో ఒక పర్పస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఒక పర్పస్ ఉంటుంది. ఎందుకు ఇతను చేశాడు అనేదానికి మీకు తెలుస్తుంది. అది అంటే అతనికి చాలా మాస్ ఇమేజ్ ఉంది కదా సార్, అతను ఫిట్ అవడు ఎక్కడ పడితే అక్కడ. అవునవును, జాగ్రత్తగా మాస్ గానే ఫిట్ చేస్తాం. ఇది మాస్ గానే మీరు చూస్తే ఏంట్రా మాస్ ఇది అనేలాగే ఉంటుంది మీరు సినిమాలో. ఇలాంటి ఒక కథలో అది బాగా కుదిరింది నాకు యాక్చువల్గా. మాకు మీ జర్నీ సార్ ఆల్వేస్ ఇన్స్పిరేషన్ సార్. అంటే మాకు ఎక్కడ మాపల్లిలో గోపాల్ దగ్గర నుంచి మొన్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వరకు కూడా ఒక క్యారెక్టర్ తీసుకుంటే మాకు మీ ప్రీవియస్ సినిమాల తాలూకు ఇమేజ్ ఏం వాటి మీద పడదు సార్. ఆ క్యారెక్టర్ నా క్యారెక్టర్లా ప్లే చేసేస్తారు. ఇట్స్ సచ్ ఏ వర్సటాలిటీ ఉన్న ఆర్టిస్ట్ అనిపిస్తుంది సార్. ఇంకా ఏమున్నాయి సార్? ఇంకా మేము చూడాల్సిన షేడ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలా చేయాలి సార్. ఇంకా చాలా నేర్చుకోవాలి, చాలా చేయాలి, చాలా ఉన్నాయి సార్. ఇంకా నేర్చుకోవాలి. అంతే కదా సార్, రోజు రోజుకు కొత్త వాళ్ళు వస్తుంటారు. వాళ్ళ దగ్గర అప్డేట్ చేసుకునేది చాలా ఉంటుంది, నేర్చుకునేది చాలా ఉంటుంది. సో ఈ డైరెక్టర్గా అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అనేది. మీకు మైండ్ 2 sides వర్క్ ఉంటుంది. క్రియేటివ్ సైడ్ వర్క్ ఉంటుంది, ఈ ఎగ్జిక్యూషన్ సైడ్ చాలా స్ట్రెస్ ఉంటుంది. కానీ ఈ సీతాపైనం అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది సార్? అంటే 5 languagesలో రిలీజ్ అవుతుంది, మల్టిపుల్ ప్రమోషన్స్, మల్టిపుల్ ఏరియాస్లోకి వెళ్ళి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఛాలెంజింగ్ అండి ఇది, చాలా ఛాలెంజింగ్. అంటే ఒక్కడే ఇవన్నీ చూడాలి చేయాలి అన్నప్పుడు చాలా చాలా ఫోకస్ చేయాలి మన వర్క్ మీద. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా అంటే మీరు చెప్పినట్టు అన్ని స్టేట్స్లో కూడా వీ షుడ్ సి పబ్లిసిటీ బాగా చేసుకోవాలి. ఇదే సేమ్ క్వాలిటీలో సినిమా రిలీజ్ చేయాలి, మంచి డిస్ట్రిబ్యూటర్తో మనం చేయాలి. చాలా చాలా ఉంది. చాలా ప్రొడ్యూసర్ అంటే చాలా ఉన్నాయి. పబ్లిసిటీ అనేది వ్యాస్ట్ అయిపోయింది సార్. అంటే ఒక 10 yearsతో పోలిస్తే ఇప్పుడు పబ్లిసిటీ అసలు ఎంత చేయాలి ఏం చేయాలి అనేది కూడా తెలియకుండా అయిపోయింది. ఎంత చేసినా తక్కువ కనబడుతుంది. సో మనకి ఆడియన్గా టేక్ అవే పాయింట్స్ ఏముంటాయి సార్? అంటే ఈ సినిమా చూసి మేము ఏం తీసుకెళ్ళొచ్చు? మీరే చెప్పండి. మాకైతే ఒక గుడ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయి సార్. ఓకే సార్. ట్రైలర్లో చూసిన తర్వాత లైఫ్ లెసన్ ఏదో ఒకటి చిన్నది అండర్ కరెంట్గా తీసుకెళ్ళొచ్చు అనిపిస్తుంది సార్. టువర్డ్స్ లైఫ్ కనిపిస్తుంది. రెండు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళ లవ్ స్టోరీ బాగుంది అనిపిస్తుంది. ఈజ్ అ డామినేటింగ్ లవ్ స్టోరీ. ఎలా ఉంటుందో తెలియదు కానీ చూసినంత వరకు. సో ఇట్స్ అ హోల్సమ్ ప్యాకేజ్ కనిపిస్తుంది సార్. మీరే అన్ని చెప్పేశారు. అంటే మాకు టీజర్లో అవన్నీ కనిపించినాయి సార్. అలాగే ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఏ ఒక్క బాధ లేకుండా సినిమా చూడొచ్చు. అయ్యో నా సిస్టర్తో సినిమా చూస్తున్నాను, ఏమొచ్చేస్తుందో అక్కడ, ఏ ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేస్తుందో, అమ్మ పక్కన కూర్చున్నారు ఎలా సినిమా చూసింది, ఇలాగంతా ఉంటుంది కదా. ఒక్కొక్కసారి నాకు ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఇవన్నీ జరిగింది నాకు. సో ఎప్పుడు అలా జరగకూడదని నేను ప్రతి సినిమాలో ఐ విల్ టేక్ కేర్. సో ఇది హ్యాపీగా ఫుల్ ఫ్యామిలీ కూర్చొని ఏ ఏజ్ అయినా సరే కూర్చొని సినిమా చూసి రావచ్చు. సార్ డివోషనల్ సైడ్ కూడా మీరు బిల్డ్ చేసిన టెంపుల్ అనేది ఇక అది ఒక తరతరాల పాటు అది అలా ఉండిపోయింది సార్. అర్జున్ గారు చేసిన వర్క్స్లో అది ఒక నెక్స్ట్ లెవెల్. మీరు అవి తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? నా వల్ల అయింది అనిపిస్తుందా, లేకపోతే నేను చేయగలిగాను ఇది అలా? నేను చేయగలిగానా అనిపిస్తుంది సార్. చేయగలిగానా క్వశ్చన్ సార్ అది. అరే చేయాలనుకున్నాను, అరే చేశానా తెలియదు, ఎలా చేశాను. గాడ్ ఈస్ గ్రేట్ అనిపిస్తుంది. అంటే మీ సంకల్పం గొప్పది సార్. మీరు అనుకున్నారు అలా మేనిఫెస్టేషన్ చేయాలని, మీ ద్వారా మేనిఫెస్ట్ అయితే చేశాను మెంటలీ, బట్ అది జరిగిపోయింది సార్ అది. ఓకే, విల్ యూ కంటిన్యూ మేడం? ఆఫర్స్ వేరే స్టోరీస్ వింటున్నారా? ఇప్పుడు సీతాపైనం తర్వాత ఐఎమ్ ఓపెన్ టు
ఆబ్వియస్లీ డూయింగ్ మోర్ మూవీస్. అది 100%. ఓకే, ఎలాంటి సబ్జెక్ట్స్ అంటే ఏమన్నా ఉన్నాయా, అంటే మీకంటూ ఏమైనా బౌండరీస్ పెట్టుకున్నారా? నథింగ్ లైక్ దాట్. నేను చాలా న్యూ ఇక్కడ. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లోర్. చాలా నేర్చుకోవాలి, చాలా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఐఎమ్ ఓపెన్ టు ఎనీథింగ్ దట్ కమ్స్ మై వే. నో బౌండరీస్ అవన్నీ ఏం లేదు. మీకు ఒక విజిటింగ్ కార్డ్ వచ్చేసింది సార్, తెలుగు ఆడియన్స్కి సీతాపైనం అనే ఒక విజిటింగ్ కార్డ్ వచ్చేసింది. అవునా? సో మీరు ఆ విజిటింగ్ కార్డ్ చూపించవచ్చు ఎక్కడికి, అవునవును, ఆడియన్స్కి దగ్గరికి వెళ్ళి. అంటే మీకు ఉపేంద్ర గారికి ఒక కల్ట్ ఫ్యాన్ ఉన్నారు తెలుగులో. అసలు ఆయన చేసిన ఒక 3-4 సినిమాలైనా ఫ్యాన్సీగా ఇప్పటికిప్పటికి మల్టిప్లై అవుతూనే ఉన్నారు. మీరు ఉపేంద్ర గారి గురించి ఈ ఆంధ్రాలో తెలంగాణలో ఏమనుకుంటున్నారో మీకు తెలిసినప్పుడు ఎలా ఫీల్ అవుతారు? చాలా పెద్ద ఇది ఏమంటారు, ప్రౌడ్ ఫీలింగ్ అండి అది. కల్ట్ ఫ్యాన్స్ సార్. అవును, డెఫినెట్లీ. చాలా అది ఏ మూవీ ఉపేంద్ర అని పెద్ద పెద్ద హిట్స్ కదా ఇక్కడ. సో ఎప్పుడు మన చిన్నాన్న ఇక్కడ వస్తారు. అవునవును, డెఫినెట్లీ చాలా ప్రేమిస్తున్నారు ఇక్కడ చిన్నాన్న అంటే. అవును, లాస్ట్ ఇయర్ ఆయన ఆంధ్ర కింగ్ తాలూకాతో అది కూడా చాలా పెద్ద హిట్. సూర్య క్యారెక్టర్ తో మళ్ళీ ఆయన మళ్ళీ ట్యాప్ చేశాడు ఆయన ఆడియన్స్. అవునవును. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? తెలుగు సినిమాస్ అవి చూస్తుంటారా సార్? తెలుగు చాలా సినిమాస్ చూస్తుంటే ఉన్నాను నేను. ఏమంటే ఈ ఇండస్ట్రీలో నేను రావాలంటే ఒక ప్రిపేర్డ్ ప్యాకేజ్ లాగా ఉండాలి నేను. అన్ని టాలెంట్స్, అన్ని డాన్సింగ్, ఫైట్ అన్ని కంప్లీట్గా ప్రిపేర్ చేసి నేను వచ్చాను ఇక్కడ. సో అలాగే ఉండాలి. ఎవరు చూస్తే ఇది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పొద్దు. సో కరెక్ట్గా వచ్చేసింది. అది సీతాపైనం సినిమాలో ఒక చిన్న ప్రజెంటేషన్ అంతే. సో ఇంకా చాలా ఉంది సార్ చేయడానికి. ఓకే, ఏమన్నా మీ ఫేవరెట్ హీరోస్ అలా ఎవరు ఉన్నారు తెలుగులో? తెలుగులో నా ఫేవరెట్ అంటే బన్నీ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, అన్ని ఫేవరెట్. అన్ని ఎవరు, ఐ వాచ్ ఆల్ మూవీస్ అండి ఇక్కడ. హైట్ మాత్రం ప్రభాస్ గారితో మ్యాచ్ అవుతుంది. అవును, అందరూ చెప్తున్నారు 6'2" ఉన్నాను. డెఫినెట్లీ అది ఒక బ్లెస్సింగ్ అంటే. ఓకే, సీతాపైనం అనేది ఒక మెమరబుల్ మూవీగా ఉండిపోతుంది తెలుగు ప్రేక్షకులు అనేది. మాకు టీజర్ అంటే మీరు రిలీజ్ చేసిన ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే ఆ ఫీల్ కలిగింది సార్. ఆ ఫీల్ థియేటర్స్లో 10 times పెరగాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు చాలా స్ట్రెస్ అంటే ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా క్యామియో చేశారు. ఇట్స్ ఈ తర్వాత మళ్ళీ మీరు అదే మళ్ళీ డైరెక్షన్ వైపుకి వెళ్ళాలంటే వెంటనే ఉంటుందా సార్? ఏదన్నా చిన్న బ్రేక్ తీసుకుందాం? లేదు సార్, లైఫ్లో ఎప్పుడూ కింద ఫుట్బాల్ లాగా బాల్ ఎక్కడ పోతుందో అక్కడ పోయి కరెక్ట్గా గోలే చూడాలి. బాల్ ఎక్కడైనా పోవచ్చు. సో మనకు తెలియదు, డైరెక్షనే చేస్తాము, యాక్టింగే చేస్తాము, ప్రొడ్యూసింగే చేస్తామో తెలియదు. ఎక్కడ బాల్ పోతుందో అక్కడ పోయి ఫైనల్గా గోల్ కొట్టాలనేది ఐడియా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ.